తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చదువుతూ వెళ్తూ ఉంటే నేను దాన్ని వివరిస్తూ వస్తాను. పాఠం పేరు, మన అంశం పేరు వినువారిని చెరుపుటకే గాని ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచెను. దేవుడు మనల్ని ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. లోకంలో నుండి మనల్ని పిలిచింది దేవుడు. లోకంలో ఉన్నవారి వలె ఉండడానికి పిలవలేదు దేవుడు మనల్ని. మనము ప్రత్యేకముగా జీవించాలి. క్రైస్తవులైన మనం ఎలా జీవించాలి? ప్రత్యేకముగా జీవించాలి. లోకములో ఉన్నవాని యొక్క జీవిత విధానం మనలో కనబడితే మనం దేవుని చేత పిలువబడిన వారము కాము. ఓకే, సర్దుబాటు అయిపోయింది కదా. ఇప్పుడు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి ఒకసారి. వినువారిని చెరుపొట్టకే గాని అని రాబడించండి. అది ఏమంటుంది బైబిల్? నంబర్ 1 అది క్రైస్తవుడు ఎలా ఉండాలి? వాదాలు పెట్టుకునేవాడిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అత్త కోడలతో, కోడలు అత్తతో, భార్యాభర్తలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వాదాలు పెట్టుకోకూడదు. వాదాలు పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతారు. వినువారు ఏమైపోతారు? చెరుపబడతారు అని రాబడించండి అక్కడ. వాదములు పెట్టుకోకూడదు, వాదాలకు దిగకూడదు. వాదం అంటే అర్థం ఏంటి? గొడవ. నీదెంత, నాదింత, నాది ఇంకా డబుల్. అవునా? నీకంటే నేను ఇంకా గట్టిగా అరవగలను. నువ్వు ముసలిదానివి, నేను ప్రాయం దాన్ని. అవునా? నువ్వు చేయలేపులేవు, నేను లేపితే అట్లా తిరిగి పడుకుంటే వారం రోజుల తర్వాత ఇక లేలేవు అని చెప్తారు. వాదాలు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. క్రైస్తవులు ఈ వాదాలకు దూరంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచింది దేని కొరకు? నంబర్ 1, లోకములో ఎవరైనా వింటూ ఉంటే వారు చెడిపోకూడదు నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి. నంబర్ 1 చదవండి. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికి రాని మాటలు గురించి వాదం పెట్టుకునవద్దని. అది ఇది దేవుడు చూస్తున్నాడు. దేవుని ఎదుట నేను సాక్ష్యం చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ. 15th verse 15వ వచనం. దేవుని ఎదుట మరి ఎలా ఉండాలి మనము? యోగ్యత ఉండాలి నీకు. దేవుని ఎదుట నిలబడే యోగ్యత ఉండాలి నీకు. దేవుని ఎదుట నీవు యోగ్యునిగా ఉండాలా. అవునా? నీకు యోగ్యత ఉందా అని అడుగుతాం చూడండి మనం. ఒక ఐఏఎస్ అవ్వాలంటే దానికి కావాల్సిన యోగ్యత ఉండాలి. ఒక కానిస్టేబుల్ అవ్వాలంటే దానికి కావాల్సిన యోగ్యత ఉండాలి. ఎంతరా నీ యోగ్యత అని అంటుంటారు అప్పుడు. యోగ్యత ఇది కొనగలరవా నువ్వు? నీ యోగ్యత ఎంతరా, ఇది కొనగలవా నువ్వు అంటుంటారు. అంటే దేవుని ఎదుట నిలబడగలిగినంత యోగ్యత ఉండాలి మనకి. ఎంత ఉండాలమ్మా? దేవుని ఎదుట నిలబడగలిగినంత యోగ్యత మనలో ఉండాలా. అంటే దేవుని ఎదుట నిలబడాలంటే అంత సులభమా చెప్పండి? ఎవరు నిలబడతారు దేవుని ఎదుట? పవిత్రులు పరిశుద్ధులు మాత్రమే నిలబడతారు. ఎవరు నిలబడతారు? పవిత్రులు పరిశుద్ధులు మాత్రమే నిలబడతారు. ఎవరు నిలబడతారో ఒకసారి చూస్తారా బైబిల్లో? తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఎవరు పరిశుద్ధపరిచేది? దేవుడు. మీ ఆత్మ, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను
ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయును అని రాయబడింది. చూడండి, మనల్ని ఏం చేస్తాడు ఆయన? పరిశుద్ధపరిచేలాగా, పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తాడు. మనం పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు? పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అపవిత్రమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది మీరు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం ముందుకు పోదాం. రండి, తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తిమోతిలకు రాసిన పత్రిక 15వ వచనం. అమ్మ, ఎలా ఉండాలి మనము? దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడనక్కరలేని. ఈరోజు క్రైస్తవులా మీరు అని అడిగితే ఎవరైనా బస్సులో పోయేటప్పుడు మనం సిగ్గుపడతాం. క్రైస్తవులు అంటే మమ్మల్ని ఏమైనా మాదిగోలు అంటారేమో అనుకుని, లేకపోతే ఎస్సీలు అనుకుంటారనుకొని, వాళ్ళ దృష్టిలో అంతా క్రైస్తవులు అంటే ఏమని అర్థము? ఇంకా మాదిగా మాలా వాళ్ళే అనుకుంటారు. లోకంలో ఉండాలి, అంతేనా? ఒక్కసారిగా ఇంత ఎత్తులో ఉన్న నిన్ను అంత కిందకి దింపు చూస్తారు. మనం వెంటనే ఏమంటాము? క్రైస్తవులా మీరు అంటే మనం ఏం చేయాలి తెలుసా? రొమ్ము మీద చేయి వేసుకొని మీసం మీద ఇట్లా క్రైస్తవుడు అని చెప్పాలి. ఆ మాట చెప్పాలంటే ఏమనుకుంటున్నావు? ప్రధానమంత్రి కుమారుడు నీవు అని అంటే ఎంత హోందాగా ఉంటుంది. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల జీవరాశులు కలిగించిన దేవాది దేవునికి కుమారుడు. ఈ సృష్టిని కన్న కుమారుడు, ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త యొక్క కుమారుడే, వారసుడైన. అంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడిదైతే నాదే ఈ సృష్టి. అంత పెద్ద హోదా, అంత పెద్ద కుమారతత్వాన్ని మనకి ఆయన దత్తత తీసుకుంటుంటే మనం సిగ్గుపడుతూ ఉన్నాం క్రైస్తవులు అని చెప్పడానికి. ఏం చేస్తున్నాము? సిగ్గుపడేవాడు క్రైస్తవుడు కాలేడు, దేవుని కుమారుడు కాలేడు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని పని చేసేటప్పుడు, దేవుని పరిచర్య చేసేటప్పుడు ఎలా చేయాలా? చాలామంది చర్చిలో పని చేయమంటే చేస్తారా? సిగ్గుపడతారు. బండలు తుడుసమంటే తుడుస్తారమ్మా? బాత్రూములు కడగమంటే కడతారా? చర్చిలో దేవుని మందిరంలో చెప్పులన్నీ క్రమంగా ఉండవు. విశ్వాసులు వచ్చినప్పుడు వాటిని ఎత్తిపెట్టమంటే ఎత్తిపెడతారా? వాడేవాడు విడిచిపెట్టిన చెప్పులు నేనెందుకు ఎత్తిపెట్టాలా? కానీ కొన్ని సంఘాలలో, కొన్ని సంస్థలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీబీఎస్లు, కలెక్టర్లు అలాంటి వారు చెప్పుల స్టాండ్లో నిలబడి చెప్పులు అందుకొని చెప్పులు టోకనిస్తారు. ఎందుకు? దేవుని పిల్లల యొక్క కాలంలో ఉన్న చెప్పులు ఇవి, మేము ధన్యులం అనుకుంటారు వాళ్ళు. వారు ఎలా చూస్తారు అంటే దేవుని పిల్లలకు సేవ చేస్తున్నామని చూస్తారు, మేము దేవునికి సేవ చేస్తున్నామని చూస్తారు, దేవుని సంఘము అనగా దేవుని భార్యకు సేవ చేస్తున్నాం మేమని చూస్తారు. అంతేనా లేదా? కనుక కలెక్టర్ గారి దగ్గర మన పని కావాలంటే కలెక్టర్ మనం పట్టుకోవాలా? ఏమైనా పట్టుకోవాలా? కలెక్టర్తో కొంచెం మనం బాగా కనెక్షన్లో ఉన్నామనుకో, నీ పని అయిపోతుంది పోదరా అంటుంది ఆమె. అంతేనా లేదా? నీ పని అయిపోతుంది పో అంటుంది. ఎలాగా? ఆయనతో మనం కనెక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఆమె చెప్తా తర్వాత. మనోడు ఉన్నాడు ఒకడు పని చేసి పెట్టాడంటే, నువ్వు పని చేసి పెడితే ఇంక మళ్ళీ పని చేయకపోతే ఇసి పెడతావు ఏంటి అని చెప్పేసి ఏం చేస్తారు? రేపు పని జరిగిపోతుంది. అవునా? కనుక సంఘం ఎవరంటే క్రీస్తు భార్య. సంఘం ఎవరు? నువ్వు సంఘానికి ఎంత సేవ చేస్తే, సంఘానికి ఎంత నువ్వు లోబడి ఉంటే, సంఘాన్ని ఎంత ప్రేమిస్తే ఆ దేవుడు కూడా నేను అంతగానో ప్రేమిస్తాడు. కనుక సిగ్గుపడనక్కరనేని పనివానిగా ఉండాలా. సిగ్గుపడకూడదు దేవుని పనిలో. ఏం చేయకూడదమ్మా? మొదటి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని పనిలో సిగ్గుపడకూడదు. సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని అది రక్షణ కలగజేస్తుంది. అది ఏం కలగజేస్తుంది? సువార్త చెప్పే విషయంలో కూడా సిగ్గుపడతారు చాలామంది.
సువార్త చెప్పే విషయంలో ఏమవుతుంది? సిగ్గుపడతారు. కనుక సువార్త విషయంలో మనం సిగ్గుపడరాదు. ఎందుకంటే ఎదుటి వారికి రక్షణ కలగజేసేది. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ యేసుక్రీస్తు నమ్మని వాళ్ళందరికీ కూడా, యేసుక్రీస్తు నమ్మని వారందరికీ కూడా రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుందన్నా సునీతమ్మ? యేసుక్రీస్తుని నమ్మలేదు మీ అత్తగారు, మీ మామగారు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, వారికి రక్షణ ఎలా వస్తుంది? పరలోకానికి ఎలా పోతారు? పోవాలంటే ఎలా పోతారు? వారికి సువార్త ప్రకటించాలా. యూదునికి కానీ గ్రీసు దేశస్థునికి కానీ రక్షణ కలగాలంటే మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మరి సువార్త ప్రకటిస్తున్నారా? మనం సిగ్గుపడుతున్నాం కదమ్మా. సువార్త ప్రకటించే విషయంలో ఏమవుతున్నామో సిగ్గుపడుతున్నాం. మనం సిగ్గుపడితే అవతల వాళ్ళు ఏమవుతారు? నరకానికి పోతారు. నువ్వు సిగ్గుపడితే ఇంకొకరు ఏమవుతారు? నరకానికి పోతారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ రోజుల్లో టౌన్లోకి వెళ్ళండి, మీరు క్రైస్తవులు అని చెప్పండి, మీకు అద్దెకిచ్చేది కూడా ఇల్లు అద్దెకి ఇవ్వరు. 10,000 ఇస్తామన్నా కూడా క్రైస్తవులా? కొంచెం ఆలోచించాల్సిందే. భజన పెడతారు, పాటలు పెడతారు, ఇబ్బంది పెడతారు. 10 మంది వస్తుంటారు, పోతూ ఉంటారు, పాస్టర్లు వస్తారు, గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ బొట్లు లేకుండా, లేకపోతే ఆభరణాలు లేకుండా అలా మొండిగా కనబడతారు. తెల్ల చీరలు వేసుకుంటారు. అబ్బా, వాళ్ళు వద్దులేమ్మా, 10,000 ఇచ్చినా వద్దులేమ్మా, వద్దు, వెళ్ళిపోండి. మేము వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా, తాగుబోతులకైనా తిరుగుబోతులకైనా వ్యభిచారులకైనా ఇచ్చుకుంటాం, కానీ మీకు మాత్రమేమో అని చెప్తారండి. దొరకవు. ఎందుకు? క్రైస్తవులు అనగానే ఈ ప్రపంచానికి నచ్చదు. కానీ క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలో ఈరోజు మనం నేర్చుకుందాం. క్రైస్తవుడు ఎలా ఉంటే ఈ ప్రపంచం మనం నమ్ముతుందో నేర్చుకుందాం. ఫస్ట్ దేవుని ఎదుట నిలబడాలంటే నీకున్న క్యారెక్టర్ సరిగా ఉండాలా. దేవుని ఎదుట నిలబడాలంటే ఎట్లా ఉండాలా? ఫస్ట్ నువ్వు నమ్మకత్వం, నీకు యోగ్యత ఉండాలా. రెండవది, దేవుని పని చేసేటప్పుడు సిగ్గే పడకూడదు అసలు నువ్వు. రైట్, కమాన్. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఎలా ఉండాలా? వాక్య ప్రకారమైన జీవితం కూడా ఉండాలి మనకి. ఎలా ఉండాలా? వాక్య ప్రకారం సత్యానుసారమైన జీవితం కూడా ఉండాలి నీకు. ఇకపోతే నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు అంటే ఎల్లప్పుడూ దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలా? నీవు జాగ్రత్తగా బ్రతకాలా. దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవి, మా ఆయన లేదులే, మా ఆవిడ లేదులే, నా పిల్లలు లేరులే, మా నాన్న లేదులే, మా అమ్మ లేదు అనుకుంటారు. కానీ నీతో పాటు అనుక్షణము నీ వెంట ఎప్పుడు ఉన్నది దేవుడు. ఎవరుంటారు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు. నువ్వు 100 మందిలో ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు. మన కళ్ళు మన దేవుడు ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంటాడు? ఇలా చూస్తూ ఉంటాడు. సీసీ కెమెరా కిందకు వచ్చినంత మాత్రాన సీసీ కెమెరా చూడగలదే తప్ప దేవుడు అనే ఆయన నువ్వు సముద్రంలో దాగి ఉన్నా చూస్తాడు. చదవండి 139వ కీర్తన మొదటి వచనం. 139వ కీర్తన మొదటి వచనం. అట్టి మాటలు చూడండి, జాగ్రత్తగా చూడండి. 139వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటమ్మా? పరిశోధన అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఎగ్జామినేషన్ లేదా టెస్ట్ అంటాం. మనము ఎక్కువ రోజులు జ్వరం వస్తే డాక్టర్ అంటాడు 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం వస్తే కింద రక్త పరీక్ష చేయాలి. 3 రోజుల కంటే జ్వరం వస్తే మన పిల్లలకైనా మనకైనా వెంటనే ఏం చేయాలి? మనము రక్త పరిశోధన అంటారు దాన్ని. పరిశోధనశాల, ల్యాబ్. ఆ ల్యాబ్కి వెళ్తే మన రక్తాన్ని ఇస్తే ఆ మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, డెంగ్యూ ఉందా, లేకపోతే దాంట్లో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ టెస్ట్ చేసిన తర్వాత, రక్త పరీక్ష చేసిన తర్వాత మనకేమొస్తుంది? రిజల్ట్ వస్తుంది. అలా ఆ మెషినరీ కొన్ని రసాయన పదార్థాలు కలిపినప్పుడు ఆ మెషిన్లో నుంచి నీకు పలానా రోగం ఉందని రక్తంలో నుంచి నిర్ధారణ చేసి పరీక్షించి నీకు దానికి తగ్గట్టుగా మాత్రలు ఇస్తాడు, మందులు ఇస్తాడు. అదే ప్రకారముగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా చెప్పండి? ఎలా పరిశోధిస్తున్నాడు? ఆ చివరి వచనం చదవండి. చివరి వచనం, లాస్ట్ వచనం. నన్ను పరీక్షించి
అదిగో నా ఆలోచనలు తెలుసుకొనుము. అంటే దేవుడు ఏం తెలుసుకోవాలి? మొత్తం టోటల్గా అరికాల మొదలుకొని ఆ నడినెత్తి వరకు మన అవయవము ప్రతి చిన్న చిన్న పార్ట్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే స్కాన్ చేస్తున్నాడు. ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నాడు. ఇట్లా ఎంఆర్ఐ స్కాన్ ఏం చేస్తుందంటే అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ప్రతిదీ ఎక్కడైనా ఏ రోగం ఉన్నా కూడా బయటపెట్టేస్తుంది అది. కనుక అలా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క స్కానింగ్ మిషన్ని అరికాల మొదలుకొని నడినెత్తి వరకు నీ లోపల తప్పుడు ఆలోచనలు ఉన్నాయా, నా ఆలోచనలో చూడయ్యా దేవా అంటున్నాడు దావీదు గారు. చదవండి మమ్మల్ని ఒకసారి దాన్ని. నన్ను పరీక్షించి నా ఆలోచనలో పాపం ఉందేమో తెలుసుకో దేవా. నిన్ను ఆయాస పెట్టే జీవితం నాలో ఉందేమో చూడు దేవా. ఒకవేళ అలాంటివి ఆయాస పెట్టే మార్గం కానీ పాపపు మార్గం కానీ పాపపు ఆలోచన కానీ నాలో లేకుంటే అప్పుడు నేను నిత్య జీవానికి వెళ్తాను, నిత్య మార్గం అనే పరలోకానికి నేను వెళ్తాను. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? టోటల్ స్కాన్ చేస్తున్నాడు, మన ఆలోచనలోకి దూరుతున్నాడు. 6వ అధ్యాయము 3వ వచనం ఆదికాండం చదవండి ఎవరు. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరు. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అవుతున్నాయని వాళ్ళ ఆయుస్సును తగ్గించేశాడు. 5 చదువునా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు వారి హృదయముల యొక్క తలంపులలో ఊహంతయు. అది నరుల యొక్క ఆలోచన ఎట్లుంటుందంట? అది మనము మనిషి బాగానే ఉంటాడు కానీ వాని లోపల అనేవి చెడ్డవే తిరుగుతుంటాయి. అన్నీ ఊహలన్నీ ఎలా తిరుగుతుంటాయి? ఊహించడం, వాని ఆలోచనలన్నీ కూడా చెడ్డవే తిరుగుతూ ఉంటాయి. నరుల ఆలోచనలు నరుల ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ అంటండి. ఎల్లప్పుడూ అంటే పడుకున్నప్పుడు లేచినప్పుడు, పడుకున్నప్పుడు లేచినప్పుడు ఎప్పుడు కూడా వాని ఆలోచన ఎలా ఉంటాయి? కేవలం చెడ్డది. 8వ అధ్యాయం అదే ఆదికాండం 22వ వచనంలో దేవుడు ఏం నిర్ధారణ చేశాడు చూడండి. ఆఖరికంగా 21 చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన ఆగ్రహించి నరులను బట్టి ఇక మీదట నేను భూమిని మరలా శపించను. ఎందుకనగా అదిగో నరుల హృదయ ఆలోచన అది ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అగా చిన్నపిల్లలు ఉన్న చూడు, బాల్యం అంటే వాళ్ళే. అగా ఎన్నో క్లాస్ నువ్వు? 4th. అప్పటి నుంచి చెడ్డది. ఎప్పటి నుంచి? అంతకంటే ముందు నుంచే చెడ్డది. ఎవరైనా కొడితే కొట్టించుకొస్తారా? అయ్యో, వాంచిపడేస్తారు. అవునా? ఇంటికి గొడవ తీసుకొస్తారు. ఈ చిన్నపిల్లలు గొడవ పెద్ద గొడవ అవుతుంది, అక్కడ ప్రాణాలు కూడా పోతాయి. చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, అబద్ధాలు ఆడతారు. అవునా? అబద్ధాలు ఆడతారు. ఎవరు చెప్పారు అబద్ధాలు ఆడమని? తల్లిదండ్రులు అబద్ధాలు ఆడొద్దండ్రా అంటే కూడా అబద్ధాలు ఆడతారు. ఇక పెద్దోళ్ళు ఏమి తక్కువ తిన్నారా? అది తీసుకో శేఖర్. అది పెద్దోళ్ళు ఏమి తక్కువ తిన్నారా? అబద్ధాలు ఆడడంలో ఏమైపోయారట? జనుకులు అయిపోయారంట. ఏమైపోయారు? జనుకులు. అంటే అబద్ధాన్ని పుట్టించేశారు. 8వ అధ్యాయం 44వ వచనం యోహాను సువార్త. ఆ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. అబద్ధంకు మూలకారకుడు కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యగు అపవాది సాతాను సంబంధులు. మీ తండ్రికి దురాశలు ఉన్నాయి, వాని దురాశలు. ఇప్పుడు సాతానికి ఏమున్నాయమ్మా? దురాశలు ఉన్నాయి. అన్ని దురాశలే. దురాశ అంటే వాని దురాశలన్నీ కూడా నెరవేర్చుకోవాలంటే వాడు నెరవేర్చుకోలేడు. ఎలా నెరవేర్చుకుంటాడు చెప్పు? వానికి శరీరం లేదు, ఏం లేదు. ఇప్పుడు వానికి శరీరాలు కావాలా?
ఏం కావాలా? అప్పుడు మనలోకి దూరుతాడు. ఎవరిలోకి దూరుతాడు? వాడు ఆత్మ గనక శరీరాల్లోకి దూరుతాడు. శరీరాల్లోకి దూరి ఏం చేస్తాడు? వానికి ఏమేం కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ మన ద్వారా తీర్చుకుంటాడు. అది చేసే పని వాడు. తాగుబోతుగా నన్ను తయారు చేసేది ఎవరు అనుకుంటున్నారు? నేను కాదు, సాతాను. వాని దురాశలు నెరవేర్చేవారు యూదులు. యేసుక్రీస్తు అంటున్నాడు, మీ తండ్రి దురాశలను మీరేం చేస్తున్నారు? నేను నా తండ్రి పని చేస్తున్నాడు. అంటే నేను సత్యంగా జీవిస్తున్నాను, నా తండ్రి దేవుడు. మీరు అసత్యంగా జీవిస్తున్నారు, మీ తండ్రి సాతాను. ఇప్పుడు క్రియలను బట్టి ఎవరు పిల్లలని అర్థమైపోతుందా? చదువునా వెంటనే చదువు. ఆది నుండి అంటే ఆది కాండములో నుండి ఆదాము మొదలుకొని అసలు వాడు సత్యమే చెప్పడు, సత్యమందు నిలవడు. సత్యం అనేదే లేదు వాని దగ్గర. వాని యందు ఏం లేదు? అసలు సత్యం అనేదే లేదు వాని యందు, వాక్యమే లేదు వాని యందు. వాడు అబద్ధం ఆడనప్పుడు తన స్వభావాన్ని బట్టి, అబ్బా అబద్ధం ఆడితే కొంతమంది నిజమే అనుకుంటాం, అట్లా ఆడుతారు. ఈ పండు తినుదినమున నిశ్చయంగా మీరు చస్తారా? ఎవడు చెప్పారు దేవతల వల్లే ఉంటారు అని దేవుని పిల్లలైన ఆదాము హవ్వలకు కూడా అనుమానం లేకుండా మాట్లాడేవాడు. అంటే నమ్మేటట్టుగా. కొంతమంది అంటే అబద్ధాన్ని కూడా సత్యం కంటే బాగా చెప్తారు. ఎట్లా చెప్తారు? అబద్ధాన్ని సత్యం కంటే బాగా చెప్తారు. అందుకే ఏమన్నాడు దేవుడు? వాడు అబద్ధం ఆడనప్పుడు తన స్వభావాన్ని కనపరుస్తాడు. తర్వాత వాడు అబద్ధికుడును అబద్ధమునకు, అది అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే అర్థం ఏంటి? జనకుడు అంటే తండ్రి అని అర్థం. జననం ఇచ్చేవాన్నే జనకుడు అని అంటారు. జనకుడు అనే పదము సంస్కృత పదం కనుక అబద్ధాన్ని పుట్టించిన వాడు. అబద్ధం చెప్పే ప్రతి ఒక్కరికి ఎవరు తండ్రి? ఇప్పుడు సాతానే తండ్రి. ఆ సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనం గమనించాలి ఇప్పుడుగా. అందుకే దేవుడు మనల్ని లోకము నుండి వేరై బ్రతకడానికి మనల్ని పిలిచాడు. కానీ ఇంకా మనం లోకములోనే అతుక్కొని ఉన్నాము. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చెయ్యుచున్నాడు గనుక పాపము చెయ్యువాడు అపవాది సంబంధి. ఇంకా నువ్వు పాపము చేస్తున్నావంటే నువ్వు ఎవరు సంబంధి? ఎవరు సంబంధి? మనము ఆల్రెడీ అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయము చేయుటకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ప్రత్యక్షమైన అంటే వచ్చాడు. ఇప్పుడు అపవాది క్రియలు యేసుక్రీస్తులో ఉన్నాయా లేదా? అపోస్తలులో ఉన్నాయా లేదా? పౌల్లో ఉన్నాయా లేదా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్లో ఉన్నాయా లేదా? మరి మనలో కూడా లేకుండా ఉండాలా? వాళ్ళు వేరయ్యారు, మనం కూడా ఏమవ్వాలి ఇప్పుడు? అందుకే నువ్వు ఇంకా అపవాది క్రియలు చేస్తూ ఉంటే నువ్వు ఎవరివి? అపవాది కుమారుడివి. దేవుడు యేసుక్రీస్తు నీలో ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తల్లి గర్భమైన మర్య గర్భంలో ప్రత్యక్షమై లోకంలో 33 సంవత్సరాలు ఉండడం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిలో ప్రత్యక్షం కావాలా? నా లోపల ప్రత్యక్షం కావాలా? నాలో ప్రత్యక్షం అవుతే మరియమ్మ గర్భములో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు లేదా ఆ గర్భములో పడినప్పుడు లేవి గోత్రకురాలు ఎవరు? ఎలిజబెత్ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. తెలుసా? వాళ్ళు యాజకుల వాళ్ళు ఆజ్ఞలను అనుసరించి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆమె అలాంటిది ఏం చేసిందో తెలుసా? నమస్కారం చేసింది మరియమ్మకు. ఎందుకు? మరియమ్మలో మార్పు వచ్చింది. యేసయ్య ఎప్పుడైతే ఆమెలోకి పుట్టాడో. అసలు యేసయ్య ఆమె గర్భంలో పుట్టడం అంటే ఆమె ధన్యురాలని బైబిల్ చెప్తుంది. అసలు యేసు నీలోనికి రావాలా నాలోనికి రావాలంటే ధన్యురాలు. ఈ ఇంట్లోనికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్తూ ఆయన ఇలా అడిగి పెట్టాడంటే ఈ ఇంటికి ధన్యత వస్తుంది. అవునా లేదా? ఎమ్మెల్యే పోతూ ఈ ఇంట్లోకి వచ్చి భోజనం చేసిపోతే ఈ ఇంటికి ఏమొస్తుంది? ధన్యత వస్తుంది. చెప్పేది ఎగ్జాంపుల్గా. ఈ ఇంటికి వద్దు మనకి. అలాంటిది ఈ ఇంట్లోకి, ఈ ఒంట్లోకి, ఈ శరీరంలోనికి మన దేవుడు దిగి రావాలి అంటే ఈ ఇల్లు ఎంత పవిత్రమైందే ఉండాలి.
ఎంత పరిశుద్ధమైనదో ఉండాలి. ఆమేన్. నేనేమంటానంటే సీఎం ఇంట్లోకి రాడు, ప్రధానమంత్రి ఇంట్లోకి రాడు, ఎవరింట్లోకి పోతాడు? పోతే ఈ వెంకటంపల్లిలో ఏ ఇల్లు అయితే గొప్పగా ఉంటుందో, పేరు ప్రఖ్యాతిగాంచి ఉంటారో, ధనం ఉంటుందో, ఆస్తి ఉంటుందో అట్లాంటి ఇంట్లోకి పోతాడు. దేవుడు ఎలాంటి ఇంట్లోకి వస్తాడంటే పరిశుద్ధమైన హృదయంలోనికి వస్తాడు. ఆమేన్. ఎలాంటి వారి దగ్గరకు వస్తాడు? పరిశుద్ధమైన చదవండి 1 యోహాను పత్రిక 3:8 వచ్చింది చదువుతున్నాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. 9 దేవుని మూలముగా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వాక్యానుసారంగా జీవించే ప్రతివానిలో బీజము అనగా వాక్యం అని అర్థం. ఆమేన్. వాక్యము నిలుచును గనుక అసలు వాడు పాపము చెయ్యడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక అసలు చేయడానికి కూడా మన వల్ల కాదు. చేయజాలుడు అంటే అర్థం ఏంటమ్మా? చేయలేడు అంటే అర్థం ఏంటి? చెయ్యడు వేరు, చెయ్యజాలడు వేరు అమ్మా, దాని మీనింగ్ వేరుంది. అవునా గిరిజన బ్రదర్? నువ్వు 100 కేజీలు ఎత్తగలవా? దాన్ని అంటే ఎత్తలేను అంటావా, ఎత్తజాలను అంటావా? ఎత్తజాలను, నీ వల్ల కాదు. ఎత్తలేను కూడా కరెక్టే. అంటే నా కెపాసిటీ ఎంత? 50 కేజీలు, అంతే ఎత్తగలను. 100 కేజీలు ఎత్తగలనా? మొత్తం వెనుపూసంత ఇరిగి కింద పడిపోతావు. చెప్పేది ఎగ్జాంపుల్గా. అంటే నేను చెయ్యజాలను, దాన్ని ఎత్తజాలను, నా వల్ల కాదు. అలాగే దేవుని కుమారుడు, దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో, దేవుని వల్ల ఎవరైతే పుట్టి ఉంటాడో వాడు పాపము చెయ్యజాలడు. ఆమేన్. మన వల్ల కాదు పాపం చేయడానికి, మన వల్ల కాదు, చెయ్యలేడు, నా వల్ల కాదంటాడు. ఒక ఆయన ట్రైన్లో పోతున్నాడట. ఎక్కడ పోతున్నాడు? ముగ్గురు అంటే ఏసీ ట్రైన్లో నెంబర్ 1 బోగిలో పోతున్నాడు. ముగ్గురు ఎదురు ఉన్నారు. అప్పటికే వాళ్ళు బాగా మంచి కోటీశ్వర్లు, ఫుల్గా పెగ్గులు వేసుకున్నారు, సిగరెట్లు తాగేశారు, బాగా మంచిగా నిద్రపోదాం అన్న మూమెంట్లో నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిద్ర వాళ్ళకి రావడం లేదు. పీసీ ఏమంటారు దాన్ని, ప్యాక్స్ ఉంటాయి కదా స్పెటాకులు, బయటికి తీశారు. ట్రైన్లో సహజంగా ఆడుకుంటూ పోతుంటారు లగ్జరీ కోచ్లో. 3 చేతులే ఉన్నాయి. దానికి ఎంత ఉండాలంటే 4 ఉండాలా. ఎంతమంది ఉండాలా? వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ముగ్గురుంటే ఆడడానికి రాదు, కనీసం 4 ఉండాలా. ఆడడానికి రాదు కనుక ఎదురు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనతో అన్నారు వాళ్ళు, ఒక చెయ్యి మాకు తక్కువ వస్తుందండి, మీరు చూస్తే మరి మంచిగా ఉన్నారు, కోటు గూటు సూట్ బూట్ వేసుకొని, కనుక మీరు తప్పనిసరిగా మీకు వస్తుందని మేము అనుకుంటున్నాము ఆడడానికి, కొంచెం మాతో చేయగలపండి అన్నారు. ఏమన్నారు ఈ ముగ్గురు? ఆయన ఏమన్నాడు? నా చేతులు నాతో లేవన్నాడు. ఏమన్నాడు? నా చేతులు నా దగ్గర లేవన్నాడు. నా చేతులు నా దగ్గర లేవనేప్పటికీ ఆ ముగ్గురు కాస్త ఏమైపోయారు? ఎక్కింది కాస్త తగ్గింది. ఏమైంది? దిగిపోయింది. ఆఖరికి చెప్పాలంటే వాళ్ళకి ఇట్లా అనుకున్నారు. కాసేపు మేము ట్రైన్లో పోతున్నామా లేకపోతే ఎక్కడ వెళ్తున్నాం మేము అనుకున్నారు వారు. ఏంటి చేతులు లేవంటున్నావు? చేతులు హాయిగా ఉన్నాయి, చేతులు బాగా కనిపిస్తున్నాయి, బాగా నా చేతులు నాతో లేవంటున్నావు అనగానే ఈ చేతులు ఆల్రెడీ ఒక ఆయనకి ఇచ్చేసాను అన్నాడు. ఒక ఆయనకి ఇచ్చేసాను. ఏంటి వెరైటీగా మాట్లాడుతున్నారు ఏంటి మీరు అన్నాడు. ఇక తప్పదు కదా, వాళ్ళే స్టార్ట్ చేశారు సువార్త చెప్పడానికి, చెప్పించుకోవడానికి. అప్పుడు ఈ చేతులే కాదు, ఈ కాళ్ళు, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ శరీరం అంతయు, ఈ దేహం అంతయు నా దేవునికి నేను ఇచ్చేశాను. ఇది నాది కాదు, నా దేవుని సొత్తు. నన్ను విలువబెట్టి ఆయన రక్తం పెట్టి ప్రాణం పెట్టి కొన్నాడు. ఈ శరీరంతో నేను ఇంకేమాత్రం కూడా పాపము చెయ్యజాలను అని చెప్పేసి వాళ్ళకు సువార్త చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? సువార్త చెప్పేశాడు. ఆలోచన చేయండి. పాపము చెయ్యకుండా బ్రతకడం కష్టం, కానీ
దేవుని బీజం, దేవుని వాక్యం మనలో ఉంటే పాపము చేయకుండా ఉండడానికి మనకు భయం వస్తుంది. ఏమొస్తుంది? భయం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. దేవుడు మనల్ని ప్రత్యేకముగా ఉండడానికి పిలిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. చూసారా? లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తమేగా, పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికే దాసులవుదురని మీరెరగరా. అర్థమవుతుందా? నీ శరీరముతో నువ్వు ఎవరికి లోబడితే ఆ పని చేస్తావు. పాపానికి లోబడితే పాపము నీకేమవుతుంది? యజమాని. దేవునికి లోబడితే నువ్వు దేవుడు యజమాని. ఇప్పుడు నువ్వు దేవునికి దాసుడువా, పాపానికి దాసుడువా? నువ్వు ఎవరికి లోబడుతున్నావో, నీ శరీరం ఎవరికి లోబడుతుందో దాన్ని బట్టి నీ యజమాని ఎవరో అర్థమైపోతుంది. వెరీ గుడ్. 17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఎప్పుడు? యేసుక్రీస్తు నమ్మకమునుపు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా ఒక ఉపదేశం వచ్చింది. ఉపదేశం అంటే అర్థం ఏంటంటే టీచింగ్, బోధ, డాక్ట్రిన్. ఏది ఉపదేశము? బైబిల్ వాక్యం. ఇది వచ్చింది, మీరు విన్నారు, ఈ క్రమాన్ని విన్నారు. ఈ క్రమాన్ని విని మీరేం చేసుకుంటున్నారు? ఇప్పుడు మీరు దానికి లోబడ్డారు. ఏమయ్యారు? దానికి మీరు లోబడ్డారు. అందుకే రాబడించండి అక్కడ, దానికి హృదయపూర్వకంగా మీరు ఏమయ్యారు? లోబడ్డారా? లోబడ్డామా? ఇది మనం పరీక్షించుకోవాల్సిన విషయం. అక్కడ రోమీలకు లోబడ్డారు. పౌలు గారు రాస్తున్నప్పుడు రోమీలో ఉన్న సంఘము లోబడింది. అది వాళ్ళ విషయం. మన విషయం ఏంటి ఇప్పుడు? అది మనం పరీక్షించుకోవాల్సిన విషయం. మన హృదయాలను మనం చూసుకోవాలి. ముందుగా దేవుడు అడిగేది ఏంటంటే హృదయము. ఏమడుగుతాడమ్మా? నీ హృదయంలో చోటు అడుగుతాడు దేవుడు. ఫస్ట్ దేవుడు అడిగేదని చెప్పండి. నీ భర్తకు కాదు, నీ భార్యకు కాదు, నీ పిల్లలకు కాదు, నువ్వు చోటు ఇవ్వాల్సింది. ముందు నాకు ఇవ్వాలి చోటు. అందుకే దేవుడు హృదయము దేవుడికి లోబడాలి అన్నదే దేవుడు చెప్పే మాట. మన హృదయం దేవుని మాటే వింటుందా, దేవుని మాటకే లోబడుతుందా? మీరు అర్థం చేసుకోండి. నెంబర్ 1. ఇకపోతే చదవండి 18. పాపము నుండి విమోచింపబడి, పాపం నుండి ఏమయ్యారు మీరు? ఇప్పుడు విడుదలయ్యారు. పాపం నుండి ఏమయ్యారు మీరు? విడుదల ఎవరు చేశారు? పాపం అనే చెరలో ఉన్నారు మీరు, పాపం అనే జైల్లో ఉన్నారు మీరు. మిమ్మల్ని పాపం అనే జైలు నుంచి ఎవరు విడిపించారు? ఆయన రక్తం పెట్టి, ప్రాణం పెట్టి ఆ పాపాన్ని తన మీద మోసుకొని నిన్ను రిలీజ్ చేశాడు. జైలు నుంచి ఏం చేశాడు? నరకానికి పోవలసిన నిన్ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతురి. ఏంటి దాసులయ్యారు? మమ్మల్ని పాపం నుంచి విడిపించిన యేసయ్య, ఈ రోజు నుంచి మేము నీతి కార్యాలు చేస్తామన్నయ్యే నీళ్ళల్లో మునిగాం మనం. అవునమ్మా? చేస్తున్నామా నీతి కార్యాలు? పాపం నుంచి విమోచించిన యేసయ్య, జైల్లో నుంచి విడిపించిన యేసయ్య, నరకానికి పోకుండా కాపాడుతున్న యేసయ్య అంటూ బాప్తిసం తీసుకున్నావు, ఒప్పుకున్నావు, మారుమనసు పొందుకున్నావు. ఇప్పుడు నువ్వు నీతి కార్యాలు చేస్తున్నావా? నువ్వు నీతికి దాసులైతివా? ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి, శరీరం అనేది ఏంటంట? బలహీనమైనది. ఈ శరీరం అనేది ఖచ్చితంగా వాక్యానికి లోబడము చాలా అరుదు, కష్టం. ఎప్పటికీ పాపం వైపే ఈ శరీరం ఏమవుతుంది? ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది, మగ్గు చూపుతుంది. శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను, ఒకప్పుడు దేవుని నమ్మకమునుపు మీ అవయవాలతో పాపం చేశారు, అప్పగించేశారు పాపానికి. అలాగే ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు గనక ఇప్పటి నుండి మీరు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు అదే పాపం చేసిన అవయవాలతో నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు ఏ శరీరంతో పాపం చేశారో, తలంపులతో పాపం చేశారో,
ఊహల్లో పాపం పెట్టుకున్నారో అదే శరీరంతో ఇప్పుడు ఏ కార్యాలు చేయాలి మనము? నీతి కార్యాలు చేయాలి. అదే చేతులతో, అదే కాళ్ళతో, అదే శరీరముతో ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? కానీ మరలా అదే శరీరాన్ని పాపానికి అప్పగిస్తే నువ్వు అపవాది కుమారుడువా, దేవుని కుమారుడువా? సరే, తెలిసి తెలియక వెనక్కి వెళ్ళిపోయావేమో, మరలా దేవుని దగ్గరికి రా. దేవుడు అవకాశం ఇస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు అవకాశం ఇస్తాడు. ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వదులుకొని దేవుని దగ్గరికి వస్తే ఆ దేవుడు క్షమించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన శిక్షించినా, ఆయన మనల్ని గద్దించినా, ఆయన మనల్ని మేలు కోసం ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ తర్వాత మనల్ని ఏం చేసుకుంటాడు? ఆయన సరి చేసుకుంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారందరినీ గద్దిస్తాడు, శిక్ష కూడా ఇస్తాడు. ఇప్పుడు ఎంత గద్దించినాడని, శిక్షించినాడని, నువ్వు బాధలో పడ్డావని, ఇబ్బందులో పడ్డావని నువ్వేం కుంగిపోవద్దు. ఏం చేయాలి తెలుసా? ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆసక్తి కలిగి మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోవడం అంటే ఊరికే కాదు, ఆసక్తితో మారు మనసు. ఆసక్తి అంటే చెప్పండి, ఆసక్తి అంటే చెప్పండి ఎట్లుంటుంది? కొంతమందికి ఆసక్తి చూసారా? క్రీడాకారులు ఉంటారు, ఎంత ఆసక్తి. ఒక ఆయన ఉన్నాడు, 3 సంవత్సరాలు నేను బాడీ బిల్డర్ అవ్వాలని చెప్పేసి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఏం చేస్తాడు? తప్పకుండా జిమ్కి వెళ్తాడు. ఎంత ఆసక్తి చూపిస్తాడు. మేము పోయి కాసేపు ఒక 10 నిమిషాలు చేసేపటికి ఆయాసం వచ్చేస్తుంది, ఆడ పడిపోయి ఉంటాం. ఆ మనిషి మొత్తం దాంట్లో ఉండేటివన్నీ కూడా ఏం చేస్తాడు? అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అన్ని ఎక్విప్మెంట్స్ని మొత్తం 3 గంటల సేపులో కంప్లీట్ చేసి వెళ్తుంటాడు. అతను 3 సంవత్సరాల తర్వాత బాడీ బిల్డర్ అయిపోయాడు. మేము 3 సంవత్సరాలు పోయినా కూడా మా ఏళ్ళలో కూడా కండ పెరగలేదు. ఎందుకు? అతను ఆసక్తితో చేశాడు, మేము అనాసక్తితో వెళ్ళాము వచ్చామంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. పొలంకి వెళ్ళే రైతు చూడండి, ఎంత ఆసక్తితో పొలానికి ఎప్పుడు ఏం కావాలో ఏం చేస్తాడు? విత్తనం వేసినది మొదలుకొని నీరు పెట్టేది, దానికి పురుగు పడితే దానికి పంట విషయంలోనూ, దానికి మందు విషయంలోనూ, చివరికి చేతికి వచ్చేదాకా దాని మీద ఎంత ఆసక్తిని చూపిస్తాడు. ఆసక్తి చూపించకుండా ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది? మందు కొట్టుకోకుండా సరైన సమయంలో దానికి యూరియా లేకపోతే వేస్తారు కదండి, వాటిని చేయకోకుండా ఉంటే ఏమవుతుంది? మొత్తం నాశనం అయిపోతుంది. ఆసక్తి మారు మనసు పొందుకోవడంలో ఇప్పుడు నువ్వేం చేయాలి? చాలా ఆసక్తి చూపించాలి. ఇప్పుడు మరలా తిరిగి ఒక్కసారి వెనక్కి తిరిగిన వాడు మరలా దేవునిలోకి రావాలంటే ముందున్న దానికంటే డబల్, త్రిబుల్, ఫోర్త్ ఆసక్తి చూపించాల. చాలా కష్టపడాల. ₹1,00,00,000 సంపాదించుకుంటామండి, మొత్తం లాస్ అయిపోయింటామండి, మొత్తం జీరోకి వచ్చి ఉంటాం. మరలా ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించాలంటే ఎంత ఆసక్తితో మరలా నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇక అప్పుడు 10 గంటలు చేసిన పని ఇప్పుడు 20 గంటలు చేయాల్సి వస్తుంది. ఏ జూదంలో పోగొట్టుకున్నావో లేకపోతే ఏ వ్యాపారంలో పోగొట్టుకున్నావో తెలియదు, కానీ ₹1,00,00,000 పోగొట్టుకున్నాడు మరలా ₹1,00,00,000 స్థితికి రావాలంటే పరిస్థితి చూడండి ఎట్లుంటుందో. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన నీవు దేవుని పోగొట్టుకున్నావు అంటే, దేవుని స్థితిని, నీ నీతిని నువ్వు పోగొట్టుకున్నావు అంటే, తిరిగి ఆ నీతిని పొందాలంటే నువ్వు మరలా ఏం చేయాలా? మొదటి నుంచి మరలా మొదలు పెట్టాలా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి నుంచి మరలా నువ్వు మొదలు పెట్టాలా. చాలా ఇబ్బంది అది. అయినను నీకు మొదట ఉండిన ప్రేమను నీవు వదిలితివి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఎఫెసీ సంఘముతో? అయినను మొదట నీకు నా పట్ల ఉన్న ప్రేమను వదిలితివి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడే అంటున్నాడు చూడండి, సంఘంలో ఉన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదట నా పట్ల నీకెంత ఆసక్తి, మొదట నా పట్ల నీకెంత ప్రేమ. అప్పుడప్పుడు అంటుంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, ఓ సంవత్సరం తర్వాత వాళ్ళని చూడండి, ఓ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు చూడండి. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లుంటుంది, తర్వాత చూడండి ఎట్లుంటుంది.
అది ప్రేమికులు చూడండి ఇంకెట్లుంటుందో. ఎట్లుంటుంది? ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నువ్వు ఉంటే నేను ఉండలేను, లేకపోతే నువ్వు చేస్తే నేను చచ్చిపోతాను, నువ్వు ఈ ట్రాక్ మీద చేస్తే నేను ఆ ట్రాక్ మీద చేస్తాను. చాలామంది ప్రేమికులు పెళ్ళిళ్ళు కాకముందు, ఒప్పుకోకముందు జంటగా చనిపోయిన ఉన్నారు తెలుసా మీకు? వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలా? ఒకే చెట్టుకి ఇరువురు ఒకే తాడికి ఉరేసుకుని చనిపోయిన ఉన్నారు. ఎందుకు? ఇంట్లో ఒప్పుకోకపోతే. నా కల్లారా నేను చూశాను. ఒక ప్రియుడి యువతల పక్క, ప్రియుడి యువతల ఒకే ట్రాక్ మీద పడుకున్నారు ఇద్దరు. జస్ట్ నేను వాళ్ళ మీద ట్రైన్ అట్లా వెళ్ళిపోయింది చూశాను. ఇద్దరు ప్రియుడు ప్రియురాలు. ఎందుకు? ఇంట్లో ఒప్పుకోలేదని ఇద్దరు తల పెట్టేశారు. తల బాడీ బయట ఉంది, తల లోపల ఊడిపోయి ఇద్దరివి ఇట్లా చూసుకుంటున్నాయి ఒకటికోటి. చనిపోయిన తర్వాత అది వాళ్ళు చూడండి త్యాగమే చేసుకుంటున్నారు. ఆ త్యాగం కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? అలాగనే దేవుడి దగ్గరకు వచ్చిన వాడు దేవునిలో మొదట ఎలా ఉంటాడు? ఎంత నమ్మకంగా బ్రతుకుతాడు, ఎంత ప్రార్థనాపరకంగా ఉంటాడు, ఎంత లోకానుసారంగా మాట్లాడు, లోకానుసారంగా జీవించడు, ఎంతగా బ్రతకాలి, ఎంతగా జీవించాలనుకుంటాడు. ఆ తర్వాత నిదానంగా మరలా అదే లోకంలోకి వెళ్ళి అదే పందిలాగా, అదే కుక్కలాగా ఆ బురదలోనే, ఆ వామిటింగ్లోనే తిరుగుతాడు. అదే బైబిల్ చెప్తుంది. 2:4 చదువునా? 2:4 ప్రకటన 2:4 అయినను మొదట నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు నీకున్న ప్రేమను నా పట్ల వదిలితివని నేను ఒక తప్పు మోపుతున్నాను. నీవు ఏ స్థితిలో పాపంలో పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో ఇప్పుడు మారు మనస్సు పొందుకో. మరలా అంటే లోకంలో నుంచి మరలా రా దేవునిలోకి. ఆ మొదట చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యు. అలా చేసి నిన్ను నీవు రెడీ చేసుకున్నావా? సరే. లేకపోతే లేని ఎడలా ఏమమ్మా? నేను నీ యొద్దకు వచ్చి అది నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసేస్తానంటే అర్థం ఏంటి? దీపస్తంభం అంటే అర్థం ఏంటి? లైట్, దీపం. దీపాన్ని తీసేస్తాను. ఇంట్లోంచి దీపాన్ని తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇల్లంతా చీకటి. అంటే అర్థం ఏంటి? నీ లోపల ఉన్న ఆత్మను నేను తీసేస్తాను. అందుకే మొదటి దశలోనికల్లా రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కానీ, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో కానీ, కీర్తన 51:10లో కానీ నా పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు దేవా అంటారు దావీదు. ఎఫెసీ పత్రిక 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు పౌలు గారు ఎఫెసీ సంఘముతో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎఫెసీ సంఘమే ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఏం చేసింది? దుఃఖపరిచింది. అందుకే పరిశుద్ధాత్మను తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఆర్పివేయకుడి అని రాయబడింది. అక్కడ పరిశుద్ధాత్మను ఆర్పివేయకుడి, ఆత్మను ఆర్పకుడి అని రాయబడి ఉంటుంది. ఆత్మను ఆర్పకుడు అంటే అర్థం ఏంటి? ఆత్మయే మన లోపల దీపాన్ని వెలిగించింది. లోకంలో వెలుగుండెను, ఆ వెలుగు ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనం మరలా ఏమయ్యాము? ఆరిపోయిన క్యాండిల్స్ అన్నీ వెలిగాయి. ఇప్పుడు మరలా మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా వెలిగిన క్యాండిల్స్ ఏం చేసుకోబోతున్నాము? ఆర్పుకుంటున్నాము. అది మ్యాటర్. అక్కడ ఆరిపోయే క్యాండిల్ను వెలిగించాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. మరి బైబిల్ తీయగలగాలి ఫాస్ట్గా. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. మేము ఆయన వలన విని సారీ మొదటి యోహాను పత్రిక కాదు, 1వ అధ్యాయం. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి అంటే మనమే గ్రహించుకుని ఉన్నారు. చదువు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు బాప్తిస్మం ఇచ్చే యోహాను. చదువు. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి, ఆ వెలుగు అతడు కాదు కానీ ఆ వెలుగును గూర్చి, ఆ వెలుగును గూర్చి, ఏ వెలుగు? యేసుక్రీస్తు అనే వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అదిగో అతడు ఈ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను.
నిజమైన వెలుగు ఉండెను. అదిగో నిజమైన వెలుగు ఒకటి ఉంది. లోకంలోనికి వచ్చు అది లోకములో అంటే మనుషుల్లోనికి వస్తూ ప్రతి మనుష్యుని ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది ఎందుకు ఆరిపోయి ఉన్నాం మనం. ఆదాముతో ఫస్ట్గా రోమపత్రిక 5:12 రాయబడి ఉంటుంది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం అందరూ కూడా ఏమవుతున్నామో చచ్చిపోతున్నాం, ఆరిపోయాం. ఆరిపోయాడు అందరినీ. ఆదాము ఆరిపోయే క్యాండిల్స్ అన్ని పంపించాడు ఈ లోకంలోకి. టోటల్గా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిడు కూడా ఆరిపోయిన క్యాండిల్ దేవుని దృష్టిలో. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాం ఆత్మీయ స్థితిలో మనం, దేవుని జ్ఞానం లేకుండా. ఇప్పుడు ఆ ఆరిపోయిన క్యాండిల్స్ని వెలుగై ఉన్న ఒకే ఒక క్యాండిల్ పరలోకం నుంచి పుట్టింది భూమి మీదకి. ఒక క్యాండిల్ పుట్టింది, అది వెలుగు క్యాండిల్. అది ఆ క్యాండిల్ ఏం చేస్తుంది? ఆరిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. వెలిగిస్తుంది. చదువు అన్నమాట. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగి ఈ లోకమంతా కలిగింది యేసుప్రభు వల్లనే. లోకం ఆయనను తెలుసుకోలేదు. ఏమో అందరూ తెలుసుకున్నారమ్మా ఇప్పుడు? ఏ దేవుడైతే నిన్ను ఆహారం పెట్టి ఈ పొలము ఈ భూమి ఇచ్చింది ఎవరు? ఈ పంట పండిస్తుంది ఎవరు? వర్షాన్ని రప్పిస్తుంది ఎవరు? నీరుని ఇస్తుంది ఎవరు? ఈ గాలి విసురుతుంది ఎవరు? ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. అదే పోయి వెంకటంపల్లిలో చెప్పు, ఏ పర్లేదు. ఆ వెంకటంపల్లిలో చెప్పు, వెంకటంపల్లి తాండాలో చెప్పు, పందికుంటలో చెప్పు, కడవల కుంటలో చెప్పు. ఏం చేస్తారు? ఎవడో చేనులోకి వచ్చినాడు నిన్నో మొన్న అప్పుడే గట్టిగా అర్పిస్తున్నారు అనుకుంటారు ఇక. అవునా? ఇంకా స్పీకర్ పెట్టి మైక్ పెట్టి గట్టిగా అన్నామంటే, ఒరే నిన్ను పుట్టించిన దేవుడెవడో తెలియని దరిద్రుడా అంట. నేనైతే ఏమంటాను? నిన్ను పుట్టించిన దేవుడిని తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితి, కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టని దౌర్భాగ్య స్థితి నేడు ఉన్న పిల్లల స్థితి, వారినే సరిగ్గా చూసుకోలేని పరిస్థితి. అట్లాంటప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏం చూసుకుంటారు? దేవుణ్ణి ఏం పట్టించుకుంటారు? అవునా లేదా? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదో, సమస్తము ఆయన మూలంగా కలిగింది. సూర్యుడు ఆయన వల్ల, చంద్రుడు ఆయన వల్ల, గాలి ఆయన వల్ల, నింగి ఆయన వల్ల, భూమి ఆయన వల్ల, సకల సృష్టి ఆయన వల్ల కలిగింది. తింటున్న ఆహారం ఆయన వల్ల కలిగింది, గాలి పీల్చుకుంటుంది ఆయన వల్ల కలిగింది, సమస్తం ఆయన వల్ల కలిగింది. కానీ యేసుప్రభు మాకు వద్దు. యేసుప్రభుని ప్రకటిస్తే ప్యాండిల్ వెళ్తాం, యేసుప్రభుని ప్రకటిస్తే కర్రతో కొడతాం, యేసుప్రభుని ప్రకటిస్తే యేసు అన్నామనుకో వాడు విజయించి దేవుడు. మరి మూడు కూడా నీ పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. పరలోకంలో నుండి భూమి మీదకి తను తాను తగ్గించుకొని వచ్చిన దేవుడు. 3 మేకలు పీక లేకుండా నువ్వు అంటున్నావు. ఆ 3 మేకలు పీక్కొని వచ్చింటే నీ పాపాలు కడిగేవి కాదు, నీ పాపాలు కడగబడేవి కాదు. ఆయన ప్రాణం పెడితే నిన్ను విమోచిస్తాడు. ఆయన రక్తము నీ పాపాన్ని ఏం చేస్తుంది? కడిగేస్తుంది. టీం మరకబడితే ఏం చేస్తాం మనము? సోపుతోనో దేనితోనో పోతుంది. అదే ఇప్పుడు మసాలా మరకబడితే, నూనె మరకబడితే కొంచెం ఏం కావాలి దానికి? కెమికల్ లేదా ఒక పెట్రోల్ అట్లా తీసుకుంటే ఏమవుతుంది? నిమ్మకాయ అట్లా తీసుకుంటే వెళ్ళిపోద్ది. అదే పెన్నులో ఇంకు ఉంటుంది చూసారా, అది పడింది అనుకో, అది సోపుకు పోదు, నిమ్మకాయకి పోదు, పెట్రోల్కి పోదు. ఆవిడ ఏం చేయాలి దాన్ని? ఆ డ్రై క్లీన్ వాళ్ళకి ఇస్తే వాడు పూర్తిగా దానికి అంటుకున్న ఇంకును పూర్తిగా పోగొట్టేటట్టుగా వాడు కెమికల్ చేస్తాడు. నీకు పాపం అంటుకుంది. ఏమంటుకుంది? పాపం అనే మలినం అంటుకుంది. నీ షర్టుకు అంటుకున్న దానికి ఇన్ని రకాల దాంతో పోతుంది. నీకేమంటుకుంది ఇప్పుడు? నీ హృదయంలో పాపం అనే మలినం ఉంది. మలినం. యాకోబు పత్రిక 1:26. యాకోబు పత్రిక 1:26. నీ హృదయములో పాపం అనే మలినం ఉంది. ఇర్మియా గ్రంథం 17:9 చెప్తాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నెడలా. నోటికి కళ్ళెం పెట్టుకోడు, ఏదేదో మాట్లాడుతుంటాడు, ఏదేదో వదులుతుంటాడు, ఏదేదో బూతులు మాట్లాడతాడు, కానీ నేను భక్తి గలవాడిని అంటాడు. వాడు భక్తి పరుడు కాదు, వాడు ఒట్టిగా మాట్లాడుతున్నాడు, అంతే. వ్యర్థుడు వాడు అంటుంది బైబిల్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అసలైన భక్తి ఏదో చెప్తున్నాడు చూడండి. అంటే అనాథులను, తల్లిదండ్రులు లేని వారిని,
ఏ దిక్కు లేను మామ మేనమామ ఇంకో వెనక నుంచి ఏది ఉండకూడదు, అనాథ, పూర్తిగా అనాథ, వానికి అసలు వెనక ముందు ఎవరు ఉండకూడదు. అలాంటి వారిని, ఇంకా విధవరాన్లు అంటే కూడా ఆమెకు కూడా వెనక ముందు ఎవరు సపోర్ట్ ఉండకూడదు. అలాంటి వారిని వారికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించటం అంటే బాగున్నావా తిన్నావా అనడం కాదు, వారికి కావాల్సిందంతా కూడా ఇవ్వటం. అదిగో ఈలోక మాలిన్యమును తనకు అంటకుండా. ఈ లోక మాలిన్యం అంటుతుందా లేదా? మా వర్షాకాలంలో మనం వెళ్తుంటాం, బైక్లో గిద్దెను బదులు వస్తుంటాడు, మధ్యలో గుంటలు ఉంటాయి, గుంటల్లో నీళ్ళు నిలబడి ఉంటాయి, లారీ వాడో కారోడో స్పీడ్గా వస్తుంటాడు. ఏం చేస్తాం ఆ గుంటల దగ్గర? దూరంగా పోతాం. నువ్వు తెల్లని షర్ట్ వేసుకొని వచ్చింటావు పెళ్ళికి పోవాలని, వాడు అలా వచ్చి గుంటలోకి బండి దింపినాడు అనుకో, ఒక్కసారిగా నీ మీద ఏమవుతుంది? మరకలన్నీ పడిపోతాయి. కాబట్టి నువ్వేం చేస్తావు? ఆ మట్టి నీ మీద పడకుండా జాగ్రత్త పడతావు, దూరం వెళ్తావు. అలాగే లోకములో ఎప్పుడప్పుడు మనకి ఏమవుతుంటుంది? ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారాను, లోపల ఆత్మకున్న జ్ఞానేంద్రియాల ద్వారాను ఈ హృదయంలోనికి మలినం అనేది పోతూ ఉంటుంది. మలినం అంటే అర్థం ఏంటి? పాపం. ఈ పాపం అనే లోకములో ఉండే మలినాన్ని అంటకుండా నువ్వు ఈ బ్రతుకు దీవుతో బతకాలి. నీ చచ్చే వరకు మలినం అంటకుండా బతకాలి. మరి ఆ మలినాన్ని పోగొట్టేది ఎవరు అమ్మా? ఆ మలినాన్ని పోగొట్టేది ఎవరు? ఇదెంత కడుగుతుందండి అమ్మా? ఈ షర్టుకు మలినం అంటుకుంటే దేంతో కడుగుతున్నాం? సర్పు, సోపు, నీళ్ళు. హృదయానికి మలినం అంటుకుంటే దేంతో కడగాలి? దేంతో కడగాలో బైబిల్ చెప్తుంది చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం ఎఫెసీ పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. తొందరగా చదవాలి, తొందరగా తీయాలి. ఎఫెసీ పత్రిక 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు అదిగో ఆయన రక్తం వలన, అది ఏమిటి వల్ల? రక్తం వలన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇప్పుడు యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి, తీయాలి తొందరగా. ఆయనతో కూడా సహవాసం గలవారమై ఉన్న ఎడల ఒప్పుకొని, చీకట్లో చూడండి, నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను, ఆదివారం పోతున్నా, ప్రార్థన చేసుకున్నా, బైబిల్ చదువుతున్నా అని చెప్తున్నావు, కానీ నువ్వేమో లోకంతో స్నేహం కలిగి ఉన్నావు, చీకటితో. మనం అబద్ధం ఆడుతున్నాం, దేవుడితో సత్యమును జరిగించట్లేదు. అయితే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం నీవు కూడా వెలుగులో ఉన్నట్లయితే మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అని చూడండి. అది నువ్వు వెలుగులో నడిస్తేనే ఆయన పాపం నీ మీద, ఆయన రక్తం నీ మీద పనిచేస్తుంది. నువ్వు పాపంలో జీవిస్తూ యేసయ్యా నాకు రక్తం కడుగు, యేసయ్యా నా రక్తం కడుగు, ఎలా కడుగుతాడు ఆయన? నువ్వు ఆయనతో నడువు, ఆయన చెప్పినట్టు జీవించు. అప్పుడు నీ ప్రతి పాపం, నువ్వు ఎలాంటి పాపం అని చేయి, 100 మందిని చంపు, నువ్వు ఎన్ని వ్యభిచారాలను చేయి, నువ్వు ఎంతైనా ఎలాంటి ఘోరాతి ఘోరమైన జీవితం జీవించు, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఆయన రక్తం నీకు క్షమాపణిస్తుంది. అది ఆయనకున్న టాలెంట్. అది ఆ రక్తం అలాంటి పని చేస్తుంది. తెలియక చేసావు, క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు దేవుడు. 5వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 20వ వచనం చదవండి. సమయం ఎక్కువైంది అనుకుంటున్నా. చెల్లించుచు ఉండుడి.
రక్షకుడై ఉన్నాడు. వెరీ గుడ్. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇది జాగ్రత్త వినాలి. సంఘం అంటే నేను నువ్వు అని అర్థం. సంఘమును ప్రేమించి అది కలంకమైనను అదిగో ఆ దాంట్లో ఆ సంఘములో నీలో నాలో కలంకమున్నా అట్టిది మరి ఏదైనా ముడతలు ఏవైనా ఉన్నా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను దేవుని ఎదుట తన ఎదుట అంటే క్రీస్తు ఎదుట దానిని అంటే నిన్ను నన్ను నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ప్రాణం పెట్టాడు. అందుకోసమే ఉదక స్నానం. ఉదకం అంటే ఏంటి? నీళ్ళు. ఉదకం అంటే నీరు. అంటే ఏ దాంతో స్నానం చేయిస్తున్నాను నేను ఇప్పుడు? నేను మిమ్మల్ని చేస్తుంది ఏంటి? నేనేం చేస్తున్నాను? మీకు స్నానం చేయిస్తున్నాను. ఏం చేస్తున్నాను? వాక్యముతో స్నానం చేయిస్తున్నాను. ఇది ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైన వాక్యముతో మీకు స్నానం చేయించినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని అంగీకరించాలా. నేను విన్నాను, ఏదో చెప్తున్నారు ఆయన, అట్లా ఉండకూడదు. మీరు వినాలా. మీకు ముడత కలంకము అట్టిది ఏదైనా లేకుండా మిమ్మల్ని పవిత్రపరచడానికి ఇప్పుడు మీ మీద వాక్యం అనే స్నానం కుమ్మరించబడతా ఉంది. మీ మీద కుమ్మరించబడతా ఉంది వాక్యం అనే స్నానం. బట్టల మీద నీళ్లు పడుకోకుండా మురికి పోతుందా? పిల్లోడున్నాడు, డ్రైనేజీలో పోయి పడ్డాడు. మీ కుమారుడు కదమ్మా, డ్రైనేజీలో పోయి పడ్డాడు. పూర్తిగా ఒళ్ళంతా కూడా డ్రైనేజీలో పడి ఉంటే ఆ పిల్లోని ఏం చేస్తారు? దేంతో శుభ్రం చేయాలా? నీళ్ళు లేకుండా శుభ్రం చేసి చెప్పండి, ఏదైనా ఉందా? నీళ్ళు లేకుండా శుభ్రం చేసే పని ఏదైనా ఉందా? బట్టలు నీళ్ళు లేకుండా శుభ్రం చేస్తామా? మన చేతులు కడుక్కుంటాం కదా, కాలు కడుక్కుంటాం కదా, దేంతో శుభ్రం? స్నానం రోజు చేస్తున్నాం. కంపు కొట్టుకోకుండా ఉండాలంటే దేంతో చేయాలా? సోపే ఉండాల్సిన అవసరం. నీళ్ళతో స్నానం చేసినా కంపు పోద్ది, అవునా లేదా? ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తేనే ఈ శరీరానికి ఉన్న చెమట కంపు అంతా పోద్ది. ఈ శరీరంలో వేసుకున్న బట్టలకు కూడా మురికి మొత్తం పోద్ది. ఈ నీరు ఏ రకంగా అయితే ఈ మురికిని పోగొడుతుందో, ముడతను పోగొడుతుందో, అపవిత్రం చేయకుండా ఇవి పరిశుద్ధంగా ఉండేలా చేస్తుందో, అదే యేసు రక్తము. ఆ రక్తమే వాక్యము. ఆ వాక్యమే నిన్ను నన్ను ఏం చేస్తుంది? కానీ దీనికి లోబడాలి. మనం ఏం చేయాలి ఇప్పుడు? దీనికి మనం లోబడాలి. కనుక క్రీస్తుకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? కమాన్ చెప్పండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? నా పాఠం ముగించబోతున్నాను కాబట్టి, ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు లోకంలో నుండి మనల్ని పిలిచాడు. ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు మన లోకంలో నుంచి పిలిచాడు. అమ్మ, ప్రత్యేకంగా ఉన్నామా? ఇది మనకు కావాల్సింది. ఇంకా మన ఇంట్లో టీవీ, ఇంకా మన సెల్ ఫోన్లో సినిమాలు, ఇంకా మన సెల్ ఫోన్లో జోకులు, ఇంకా మన సెల్ ఫోన్లో మనం ఇంకేం చేస్తున్నామో లోకానుసారమైనవి చూస్తున్నాం, అవునా? వీటి నుంచి మనం ఏం కావాలి? ఇంకా విముక్తి పొందుకోవాలి. వీటి నుంచి మనం ఏం కావాలి? విముక్తి పొందుకోవాలి. దేవునికి సంబంధించిన పాటలు, దేవునికి సంబంధించిన వీడియోస్, దేవునికి సంబంధించిన వాటిని మనం చూస్తూ ముందుకెళ్ళాలి, అవునా లేదా? ఇంకా మనం పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణ దశకు మనం ఇంకా వెళ్ళలేదు. ఇంకా వినే దశలోనే కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఇంకా చెప్పే దశ ఎప్పుడు వస్తుంది? నీకు వినే దశలోనే ఉన్నావు, చెప్పే దశ ఎప్పుడు వస్తుంది? కనుక దేవుడు ఏం చెప్పాడు? 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగా ఫలించమన్నాడు. 30 దంతులుగా ఫలించారా? నమ్మకం ఉందా? ఏమండి, ఇంత పంట వేసాడు ఈయన రెడ్డి, ఎంత పంట వేసాడో పాపం. ఇక్కడ పాపం మిరప ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకుందాం అనుకున్నాం. ఆఖరికి 10 లక్షల్లో 1 లక్ష కూడా రాకపోయిందనుకో, పెట్టుబడి కూడా రాదనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? ఏమనిపిస్తుంది తనకి? అందుకే కదా రైతులంతా కూడా పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు. పెట్టుబడి కూడా రాకపోతే అప్పులు చేసి తెచ్చింటారు, ఇబ్బంది పడి ఉంటారు, కష్టపడి ఉంటారు. పంట రాకపోతే ఎట్లా? ఇప్పుడు వర్షం రాలేదు, అక్కడ పక్క శనగంత పరిస్థితి ఎట్లుంది? మాడిపోవడానికి సిద్ధంగా ఉంది అది. ఏ పంట అయినా కూడా ఇప్పుడు ఈ మిరపకు కూడా నీళ్ళు కావాలా? ఏం కావాలా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బోర్లు వేయాలా. బోర్లు వేసినా కూడా నీళ్ళు రాకపోతే ఏం చేయాలి? అప్పుడు కాలువలో నీళ్ళు కూడా రేపు 10వ తేదీకి ఏం చేస్తున్నాడు? బంద్ చేస్తున్నాడు. ఎందుకు? ఈసారి వర్షాలు సరిగా రాలేదు. ఎందుకు రాలేదు వర్షాలు సరిగ్గా? వర్షాలు ఎందుకు రాలేదు చెప్పండి? వర్షాలు రాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి మీరే నాకు.
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం, 24వ వచనం. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. అంతే కదా, దాని కాలంలోనే వస్తుందా వర్షము? ఎప్పుడైటప్పుడు వస్తుందా? వర్షాకాలము అని పేరు పెట్టాం దానికి. అందుకే దాని కాలంలో కురిపించేవాడు ఎవరు? దేవుడే. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. ఎప్పుడు సార్? మనుషులకు భయం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. తొలకరి వర్షాన్ని కురిపించేది ఆయనే, కడవరి వర్షాన్ని కురిపించేది ఆయనే. నిర్ణయింపబడిన కోతకాలపు వారును ఆయన మనకు రప్పించిన తమ మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమమును, అది క్రమం తప్పాయి. ఎవరి దోషములు? గాడిదల, ఏనుగుల, పందుల, కుక్కల, ఆకాశ పక్షుల, అవన్నీ దేవుని మీద ఆధారపడతాయి. ఒక మనిషి తప్ప దేవుని మీద ఆధారపడినోడు ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం దేవుని మీద ఆధారపడతాయి. సూర్యుడు దేవుని మీద ఆధారపడతాడు, చంద్రుడు దేవుని మీద ఆధారపడతాడు, గ్రహాలు దేవుని మీద ఆధారపడతాయి, నక్షత్రాలు దేవుని మీద. వాటన్నిటికీ కట్టడం ఉన్నది. దేవుడు వాటన్నిటినీ కట్టడి నియమించాడు. అవి అట్టి పరిస్థితుల్లో అతిక్రమించవు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి, ప్రతి పదార్థం కూడా దేవుని స్తుతిస్తుంది. స్తుతించడం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన చేస్తుంది. సూర్యచంద్రులు ఆగిపో అని యెహోషువ చెప్పాడు. యెహోషువ చెప్తే ఆగిందా? యెహోషువలో దేవుడు ఉండి చెప్తే ఆగిందా? దేవుని ఆత్మ ఉండి కనుక. అంటే దేవుడు చెప్తే ఈ సృష్టి ఏమవుతుంది? 24 గంటలు ఆగిపోయింది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఏమైపోయాయి? అంటే దేవునికి లోపడుతున్నాయి ఇవి, కానీ మనం ఏమవుతలేమో. అదే తేడా ఇక్కడ. అందుకే మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండక మీ పాపములే కారణము. వర్షం యొక్క క్రమం తప్పింది, వర్షం యొక్క స్థితి తప్పింది. కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనమే, మన పాపాలే అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనము జాగ్రత్త కలిగి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మనిషి అనుకుంటున్నాడు ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి వస్తుందని. దేవుడు అనుకుంటే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వర్షాన్ని పక్కనెత్తి పెడితే తాగడానికి నీళ్ళు ఉండవు. తర్వాత దేనికి నీళ్ళు ఉండవు? నీటి వలన యుద్ధం వస్తుంది. నీటి కొరకు యుద్ధం రాబోతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈరోజు స్థలం కొరకు ఇజ్రాయిల్, గాజా, హమాస్ ప్లేస్ కోసం గొడవ పడుతున్నారు. ఇది మా ప్లేస్ అని గొడవ పడుతున్నారు వాళ్ళు. ముస్లిమ్స్, ఇజ్రాయేలియన్స్ ఇద్దరు అన్నదమ్ములే. అబ్రహాం కుమారులు ఇస్మాయిలు, ఇస్సాకు పుట్టిన వాళ్ళు. ఇది మాదని వీళ్ళంటారు. లేదు, మీరు 1948లో మీరు వచ్చారా, అప్పటి నుంచి మేము ఉన్నాము అని వాళ్ళు అంటారు ముస్లిమ్స్, మహమ్మదీలు. లేదు, అంతకు ముందు నుంచే మేము ఉన్నాము, తర్వాత మీరు ఆక్రమించుకున్నారు వాళ్ళు అంటారు. ఈ గాజా ప్రాంతాన్ని వదిలిపోతారా లేదా అంటారు. ఎందుకంటే అది సమృద్ధిగా నదులు, సమృద్ధిగా సముద్రం ఉన్న ప్లేస్. అది 16,20,00,000 మంది ఉన్న ప్లేస్. అది మొత్తాన్ని దాన్ని ధ్వంసం చేసి పడేశారు. ఆ 15,20,00,000 మంది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. కొన్ని వేల మంది చనిపోయారు మన యుద్ధంలో, స్థలం కోసం. ఇకపోతే భవిష్యత్తులో నీటి కోసం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన పాపాలు ఏమో చేస్తున్నాయి? సృష్టి క్రమాన్నే తప్పేస్తున్నాయి. కనుక మనం అనుకుంటాము ఈరోజు మనం పాపం చేసామనుకో దాని ప్రభావము అప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది. పంట ఈరోజే విత్తనం వేసి ఈరోజే మనం కోసుకునే దానికి ఫలం రాదు, 4 నెలలు పడుతుంది. ఈరోజు మనం పాపం చేసామనుకో అది రేపు సంవత్సరమో ఇంకో సంవత్సరమో లేకపోతే చచ్చే ముందో నీకు చూపిస్తుంది. అప్పుడే రాదు. ఏది విత్తావో అది కోసుకుంటామని బైబిల్ చెప్తుంది. కనుక విత్తామనుకో తొందరగా దాన్ని ఏం చేద్దావు? పంట కోయకుండా లోడు బయటికి తీసి దాన్ని వెంటనే తీసేయకుండా ఇంకా విత్తిన వెంటనే ఏం చేయలేవు నువ్వు? ఇది ఎక్కడ ఫలాలు ఇస్తుందో అని చెప్పేసి ఇప్పుడు మరలా అక్కడే గుంట తవ్వి ఏం చేయి? ఆ విత్తనాన్ని బయట తీసేయి. అంటే అర్థం ఏంటి? చేసిన పాపంతోనే ఆపేయి. ఇంకా స్టాప్. ఆపేసావనుకో నీ శరీరం మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి, నీ వంశావళి మీదకి శాపం రాకుండా అయిపోతుంది. కనుక జాగ్రత్త పడదాం.
మనం అనుకుంటాం, అప్పుడు రిజల్ట్ రాకపోవడం వల్ల మనం భయం కలిగి ఉండం. అబ్బా ఏం కాదులే అనుకుంటాం. అది అప్పుడే రాదు, నిన్ను అట్లే చూస్తుంటాడు దేవుడు. వెంటనే ఏది రాదు. ఎందుకు రాదంటే నువ్వు దాంట్లో లోతుగా ఇరుక్కుపోవాలా. కనుక నేను చెప్పాను, చాలా మాటలు ఉన్నాయి, నాకు సమయం లేదు, దూర ప్రాంతంగా వచ్చాం మేము కూడా. కనుక ఈ విషయాలు గమనించండి. నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అనేక విషయాలు మనం ఇంకా మాట్లాడుకుందాం. దేవునికి ప్రత్యేకముగా మనము జీవించితే ఆ దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ దేవుడు తల్లి గర్భంలో దీన్ని సృష్టించుకుని దేనికోసం అంటే ఇది 9 నెలలు అండి. కలలుగానండి తల్లి గర్భంలో తన చేత్తో ముక్కు పెడుతూ, తన చేత్తో కాలు పెడుతూ, తన చేత్తో మన శరీరం యొక్క అవయవాలన్నీ తన చేత్తో తయారు చేశాడు. తల్లి గర్భంలో తయారు చేసి, రే నువ్వు నా కోసం బ్రతకాలని పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. 139వ కీర్తన 14 నుంచి చివరి వచనాల వరకు రాయబడి ఉంటుంది. మీరు ఇదే 139వ కీర్తన చదివితే, తల్లి గర్భములో రూపించిన వాడవు నీవే, నా అవయవములు ఒకటైనను కాకమునిపే నీ గ్రంథములో లిఖించబడెను అని రాయబడింది. అంటే భూమి మీదకి రాగానే ఈ శరీరముతో నువ్వు నా కోసం బ్రతకాలి, నా కోసం జీవించాలిరా. ఈ శరీరం అనే ఆలయాన్ని, ఈ దేహం అనే ఆలయాన్ని నేను ఉండడానికి తయారు చేసుకుంటున్నాను రా. మనం ఇల్లు కట్టుకున్న తర్వాత 20 లక్షలు పెట్టి ఎవడో వచ్చి లోపల దూరితే ఎట్లుంటుంది? కానీ దయ్యాలన్నీ దూరి ఉన్నాయి దీంట్లోకి. ఏం దూరున్నాయి? మొత్తం దయ్యాలు దూరిపోయాయి ఈ శరీరంలోకి, దయ్యాలు. అందుకే ఈ శరీరంలో ఒక అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయిందంట. అది సముద్రం దగ్గర నీళ్ళు లేని చోట తిరుగుతూ మరలా వచ్చి చూసిందంట, ఇందులో దేవుడు ఇంకా దిగలేదు, వాక్యం ఇంకా దిగలేదు, పరిశుద్ధాత్మ దిగలేదు. అబ్బా శుభ్రంగా ఉందని చెప్పేసి ఇంకా మిగిలిన 7 దయ్యాలు వెంట పెట్టుకొని వచ్చేసింది. మత్తయి సువార్త 12:48లో రాయబడింది. ఆ 8 దయ్యాలు, ఈ దయ్యం, ఒక దయ్యం బయటికి వెళ్ళిపోయి ఎంతమంది తీసుకొచ్చింది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరం. క్రీస్తును నమ్మినప్పుడు కంటే క్రీస్తును నమ్మిన తర్వాత కొంతకాలం జీవించిన తర్వాత వదిలిపోయిన క్రైస్తవులు ఉంటారు చూడండి, వాళ్ళు అంతకు ముందు కంటే భయంకరంగా జీవిస్తారు. నాకు అంతా తెలిసిపోతుంటాడు ఇంక వాడు. ఇంక వాడిని మార్చాలంటే ఎవడి వల్ల కాదు, అంత భయంకరంగా అవుతాడు. దేవుడికే సాధ్యం కాదని ఆ హెబ్రీ పత్రిక 6:4 రాయబడింది. దేవుని వదిలిపోయిన వాడు మారడు, దేవుని వదిలిపోయిన వాడు మారడు, దేవునికి అసాధ్యమని రాయబడింది బైబిల్లో. కనుక అంత అసాధ్యమైన స్థితికి మనం వెళ్ళామనుకో, ఇక మన పని నరకమే. దేవుని కోసం బ్రతుకుదాం, ప్రత్యేకంగా జీవిద్దాం, ఎప్పుడప్పుడు సహవాసం కలిగి ఉందాం. దేవునితో ఎలా ఉండాలో అన్నీ దీంట్లో వ్రాయబడ్డాయి. ఇది మహాగ్రంథం, సముద్రం ఇది. నువ్వు దేవుని లోకానికి ఎలా వెళ్ళాలో, దేవునితో ఎలా ఉండాలో, ప్రత్యేకంగా ఎలా ఉండాలో, పాపం చేయకుండా ఎలా బ్రతకాలో అన్నిటినీ ఇది ఏం చేస్తుంది? మనకి ఫీడింగ్ ఇస్తుంది. ఏమిస్తుంది? ఇది టోటల్ ఫీడింగ్ ఇస్తుంది. దీంతో స్నేహం చేయి, సంఖలో పెట్టుకునేది కాదు ఇది. అందరూ ఏం పెట్టుకుని పోతారు? ఆదివారం ఇట్లా అందరూ సంఖలో పెట్టుకుని పోతారు. ఇట్లా సంఖలో ఉండకూడదు, ఇది హృదయంలోకి రావాలా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? మీ హృదయముల మీద వ్రాయబడిన పత్రికలు అన్నాడు. హృదయాల మీద రాయబడాలంటిది. ఈ బైబిల్ అనేది ఎక్కడికి రావాలి? హృదయం. ఎప్పుడైతే హృదయంలోకి వస్తుంది ఈ వాక్యము, అప్పుడు బ్రతుకు మారుతుంది. ఎందరు ఆ దేవుని ఆత్మచేత నడిపింపబడదురో వారు దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మచేత అంటే వాక్యం చేత నడిపింపబడదురో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మచేత నడిపింపబడకపోతే దెయ్యాల కుమారులు అవుతాం. ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం గమనించి మన జీవితాన్ని సరి చేసుకోవడానికై మరొక్కసారి మోకరించినట్లయితే ఆ